వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఒకప్పుడు డబ్బులు ఉంటే వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారు. కానీ ఇప్పుడు సంపాదన పెరగాలన్నా, తమ డబ్బులు సేఫ్టీగా ఉండాలన్నా సరే రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకుంటున్నారు. ఎందుకంటే భూమి మీద మనుషులు పెరుగుతున్నట్లు భూమి పెరగట్లేదు కదా. అందుకే భూమికి దాని మీద కట్టే ప్రాపర్టీలకు ఎన్నటికైనా సరే డిమాండ్ ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న వారంతా ఇప్పుడు లగ్జరీ ఇళ్లను, ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా హై నెట్వర్త్ ఇండివిజువల్స్, HNI, అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్, UHNIలు ఈ రంగంపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరంతా కూడా 4 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఉన్న లగ్జరీ ఇళ్లను, ప్రాపర్టీలను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో లగ్జరీ, అల్ట్రా ప్రీమియం ప్రాపర్టీలకు హైదరాబాద్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. 65% మంది HNI, UHNIలు తమ సంపదను ఈ రంగంలోనే పెట్టుతున్నారు. 13% మంది 25 కోట్ల పైన ధర ఉన్న స్థిరాస్తులను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 61% మంది HNI, UHNIలు 2024 నుంచి 2025లో లగ్జరీ ప్రాపర్టీల పైన ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం దీనికి సాక్ష్యంగా చెప్తున్నారు. 34% మంది హై రైజ్ అపార్ట్మెంట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. 30% మంది ఫామ్ హౌస్లు, హాలిడే హోమ్స్ కొంటున్నారు. 23% మంది కంపెనీల స్పేస్ల మీద పెట్టుబడులు పెడుతున్నారు. 17% మంది ఖాళీ స్థలాలు కొంటున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా 34% మంది HNI, UHNIలు లగ్జరీ అపార్ట్మెంట్లను, ఇళ్లను కొంటున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా 34% మంది HNI, UHNIలు లగ్జరీ అపార్ట్మెంట్లు, ఇళ్లను కొన్నట్లు క్రెడై నివేదిక చెబుతోంది. విశాలవంతంగా హెల్త్ పరమైన వెసులుబాట్లతో పాటు లగ్జరీ ఇంటీరియర్ డిజైన్లు ఉండటం వల్ల వీటిని కొనేందుకు బాగా ఎగబడుతున్నారు. ఇలా ప్రీమియం ధరలో కొనాలనుకున్న వారికి బెంగళూరు, ముంబై తర్వాత మన హైదరాబాద్ ప్రధానంగా కనిపిస్తోంది. అందుకే వారి కోరికలను బట్టి ఇళ్ల డిజైన్లు ఖర్చులు చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. కరోనా లాంటి భయాలు ఇప్పట్లో వచ్చేలా లేవు కాబట్టి స్థిరాస్తుల మీద మళ్ళీ పెట్టుబడులు ఊపందుకుంటున్నాయి. దాంతో రియల్ ఎస్టేట్ రంగానికి హైదరాబాద్ లో ఇప్పుడు ఎదురు లేకుండా పోయింది. మరి మీరు కూడా లగ్జరీ అపార్ట్మెంట్ లేదా ప్లాట్లను కొనాలనుకుంటే ఇదే మంచి టైం అంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు.